నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఒక ఉత్కంఠభరితమైన యాక్షన్ సినిమాను తలపించే కాని 100కి 100 పాళ్లు నిజమైన ఒక చారిత్రక ఘట్టంలోకి నేరుగా వెళ్ళిపోదాం. 1857 భారత స్వాతంత్ర సంగ్రామం. ఆ పేరు వినగానే మనకు ఠక్కున గుర్తొచ్చే అసలు సిసలైన వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఆవిడ కేవలం ఒక రాణి మాత్రంలే కాదు సుమా, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక అసమాన యోధురాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఉత్కంఠభరితమైన కథలోకి దూకేద్దాం. మనం మొదటగా శత్రువులైన బ్రిటిష్ కమాండర్ సర్ హ్యూ రోజ్ ఆవిడ గురించి స్వయంగా ఏమన్నారో చూద్దాం. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, తిరుగుబాటుదారులందరిలో రాణి అత్యంత ప్రమాదకరమైనది. వారిలో ఉన్న ఏకైక మగాడు ఆమె. ఆలోచించండి, ఒక బ్రిటిష్ కమాండర్ స్వయంగా ఇలా అంగీకరించడం మామూలు విషయం కాదు కదా. ఆమె పేరు బ్రిటిష్ సైన్యంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ఈ ఒక్క మాట చాలు కదా చెప్పడానికి. సరే, మనం నేరుగా ఆనాటి యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోదాం. మార్చ్ 1858. ఝాన్సీ కోట చుట్టూ ముట్టడి వేశారు. ఒక యోధురాలైన రాణి తన కోటను బ్రిటిష్ బలగాల భారీ దాడుల నుండి రక్షించుకోవడానికి ఏకంగా 2 వారాల పాటు భీకర పోరాటం చేశారు. ఇదొక హై వోల్టేజ్ సమరం లాంటిది. తుపాకుల మోతలు, కత్తుల సవ్వడుల మధ్య కోట లోపల ప్రతిక్షణం ప్రాణాలతో చెలగాటమే. అయితే ఈ వీరనారి ఎలా తయారైంది? ఒక యోధురాలి జననం అనే ఈ విభాగంలో ఆ యుద్ధభూమి వేడి నుండి ఒక్కసారి మనం గతంలోకి వెళ్దాం. అసలు ఈ అసాధారణ నాయకురాలి ప్రయాణం ఎలా మొదలైందో తెలుసా? 1828లో వారణాసిలోని ఒక సాంప్రదాయ మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో మణికర్ణికగా ఆమె జన్మించారు. ఆ కాలంలో ఆడపిల్లలు అంటే గడప దాటేవాళ్లు కాడు కదా. కాని ఆవిడ పెంపకం పూర్తిగా భిన్నం. చిన్న వయసులోనే ఇంట్లోనే యుద్ధ విద్యలు, గుర్రపు స్వారీ, కత్తిసాము అన్నీ నేర్చుకున్నారు. ఆ తరువాత 1842లో మహారాజా గంగాధర్ రావును వివాహం చేసుకుని మనకు తెలిసిన లక్ష్మీబాయిగా మారారు. ఒక సాధారణ అమ్మాయి కత్తిపట్టి యుద్ధం చేసే యోధురాలిగా ఎలా శిక్షణ పొందిందో ఇక్కడ మనం గమనించొచ్చు. ఇప్పుడు రాజ్య సంక్రమణ సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. ఒక రాజకుటుంబపు ఇల్లాలు కాస్త ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అగ్నికణం లాంటి నాయకురాలుగా ఎలా మారిందో అర్థం చేసుకోవడానికి ఈ రాజకీయ మలుపే కారణం. ఇక్కడ అత్యంత కీలకమైన అంశమొకటుంది. అదే లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ లేదా రాజ్య సంక్రమణ సిద్ధాంతం. సులభంగా చెప్పాలంటే, సొంత వారసులు లేని రాజ్యాలను బ్రిటిష్ వారు ఎంచక్కా తమ సామ్రాజ్యంలో కలుపుకునే ఒక దుర్మార్గపు విధానమన్నమాట. 1853లో మహారాజా చనిపోయాక ఝాన్సీ రాజ్యాన్ని అన్యాయంగా లాక్కోవడానికి బ్రిటిష్ వారు ఇదే సిద్ధాంతాన్ని వాడారు. ఇది ఎంత అన్యాయమో కదా. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ ఉద్రిక్తతలు ఎలా తారాస్థాయికి చేరుకున్నాయో చూడండి. ఒకవైపు దత్తపుత్రుడైన దామోదర్రావును వారసుడిగా అంగీకరించేదే లేదు, ఝాన్సీ మాదే అంటున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇంకోవైపు ప్రాణం పోయినా సరే నా రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించేది లేదని భీష్మించుకు కూర్చున్న రాణి లక్ష్మీబాయి. ఈ 2 బలమైన శక్తులు ఢీకొంటే ఆ యుద్ధ వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సరిగ్గా ఆ ఉద్రిక్త సమయంలోనే ఆవిడ నోటి నుండి వచ్చిన ఆ చారిత్రాత్మకమైన మాట, మై అప్నీ ఝాన్సీ నహీ దూంగి, నేను నా ఝాన్సీని ఇవ్వను. వినడానికి ఒళ్ళు గగురు పుడుతోంది కదా. ఈ ఒక్క వాక్యమే ఆ చారిత్రక పోరాటానికి నాంది పలికింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తలవంచని ఆమె ధైర్యానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఆ తర్వాత జరిగిన మహానిష్క్రమణ గురించి తెలుసుకుందాం. 2 వారాల వీరోచిత పోరాటం తర్వాత కోట శత్రువుల చేతికి చిక్కినప్పుడు జరిగిన ఆ అర్ధరాత్రి సంఘటన నిజంగా మతిపోగొడుతుంది. ఒక్కసారి ఆ దృశ్యాన్ని కళ్లముందు ఊహించుకోండి. మొదటి అడుగు, సుదీర్ఘ పోరాటం తర్వాత కోట శత్రువుల వశమైంది. 2వ అడుగు, రాణి తన కుమారుడిని ఒక వస్త్రంతో తన వీపుకు గట్టిగా కట్టుకున్నారు. ఇక 3వ అడుగు, అర్ధరాత్రి కటిక చీకట్లో బాదల్ అనే తన గుర్రంపై కోట గోడల పైనుండి అమాంతం కిందకు దూకేశారు. శత్రువుల కళ్ళు గప్పి అలా చీకట్లో కలిసిపోయారు. మృత్యువంచుల దాకా వెళ్లి వెనక్కి వచ్చిన ఒక నమ్మశక్యం కాని సాహసమిది. ఇప్పుడు మనం ఈ కథలోని తుది పోరాటం అంటే ముగింపు ఘట్టానికే చేరుకున్నాం. ఆ చీకట్లో ప్రాణాలతో బయటపడిన రాణి అక్కడతో ఆగిపోలేదు సుమా. తిరుగుబాటుదారులు మళ్లీ ఎలా ఏకమయ్యారో, ఎలా ఎదురుదాడికి దిగారో చూద్దాం. బయటకు వచ్చిన వెంటనే ఆవిగా తాంతియా తోపేలాంటి అగ్రశ్రేణి నాయకులతో చేతులు కలిపారు. పక్కా వ్యూహంతో
విజయవంతంగా గ్వాలియర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇది వారి పోరాటానికి దక్కిన ఒక గొప్ప ఎత్తుగడ అని చెప్పొచ్చు. కోల్పోయిన నైతిక స్థైర్యాన్ని తిరిగి తెచ్చిన అద్భుత విజయమిది. కాని ఈ దెబ్బతో ఉలిక్కిపడిన బ్రిటిష్ వారు గ్వాలియర్ను తిరిగి చేజిక్కించుకోవడానికి తమ సర్వశక్తులు ఒడ్డి ఒక భారీ స్థాయి ప్రతిదాడికి దిగారు. ఇక్కడ మనం కాస్త ఆగి ఈ బాధాకరమైన కాని వీరోచితమైన క్షణాన్ని అర్థం చేసుకోవాలి. జూన్ 18, 1858 మగ సైనికుడి వేషధారణలో ఉన్న ఆవిడ శత్రువుల చేతికి సజీవంగా మాత్రం చిక్కకూడదని బలంగా నిర్ణయించుకున్నారు. గ్వాలియర్ సమీపంలో జరిగిన ఆ తుది పోరాటంలో తన చివరి శ్వాస వరకు వీరోచితంగా పోరాడారు. ప్రాణాల కన్నా ఆత్మగౌరవమే మిన్న అని చాటి చెప్పిన ఆ అత్యున్నత త్యాగం చరిత్రలో అలా నిలిచిపోయింది. అందుకే ఆమె వారసత్వం ఒక అమర వారసత్వం. ఈ వీరోచిత గాథ కేవలం ఆ యుద్ధభూమిలోని నెత్తుటి మడుగుల్లో ముగిసిపోలేదు. అది కలలు, సాహిత్యం ద్వారా ఎలా చిరస్థాయిగా నిలిచిపోయిందో ఇప్పుడు చూద్దాం. సుభద్రకుమారి చౌహాన్ గారు రాసిన ఆ ప్రసిద్ధ పంక్తుల మీలో చాలామంది వినే ఉంటారు. ఖూబ్ లడీ మర్దానీ వోతో ఝాన్సీ వాలి రాణి థీ అంటే మగవాడిలా వీరోచితంగా పోరాడిన ఆమె ఆ ఝాన్సీ రాణి అనర్థం. ఈ పంక్తులు చాలు కదా కలలు, సాహిత్యం ద్వారా ఆమె ధైర్యం ఎలా అజరామరంగా మారిందో చెప్పడానికి. ఆ వీరనారి గాథ ప్రతి భారతీయుడి గుండెల్లో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ముగింపుగా మనకందరికీ తలెత్తే ఒక చిన్న ప్రశ్న. ఒకే ఒక్క యోధురాలి ధైర్య సాహసాలు ఒక దేశపు చరిత్రలో ఇన్ని దశాబ్దాల పాటు ఎలా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి? ఆవిడ కథ కేవలం ఒక గతం కాదు, రేపటి తరాలకు అంతులేని స్ఫూర్తి. తన దేశం కోసం, ఆత్మగౌరవం కోసం సర్వస్వమర్పించిన ఆ అద్భుతమైన చరిత్రను మనం ఎన్నటికీ మర్చిపోలేం. ఈ ఉద్వేగభరితమైన చరిత్ర పట్ల మీరేమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. మన వీరుల కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట ఐకాన్ని క్లిక్ చేయండి.